హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఉస్మాన్ నగరు, బద్వేలు ఏరియాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనే విషయం పరిశీలిద్దాము. రెండు ప్రాంతాలకు ఉన్న అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చివరిలో రెండు ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ ప్రొవైడ్ చేసింది. 4 సంవత్సరాల డ్యూరేషన్లో ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ముందుగా ఉస్మాన్ నగర్, గోపన్పల్లి ఏరియాలు చూసినట్లయితే ఈ ఏరియాస్లో ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ అయినాయి. ఇమీడియట్గా నివాసం ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి. ఉస్మాన్ నగర్ పరిసర ప్రాంతాల్లో అనేక విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ 6 నెలల నుండి 1 సంవత్సరంలో హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్లో మార్కెట్ ప్రైస్ 6,500 నుండి 7,500 వరకు నడుస్తున్నట్లుగా తెలిసింది. గత 4 సంవత్సరాల్లో చాలా విల్లా కమ్యూనిటీ మొట్టమొదటి ఈ ఏరియాస్లో అడ్వాంటేజెస్ చూసినట్లయితే నంబర్ 1, ఎండ్ యూజ్కి అనుకూలం. ఇమీడియట్గా నివాసం ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి. ప్రస్తుతం 2000 ఎస్ఎఫ్టీ 3 BHK అపార్ట్మెంట్కి రెంటు 40,000 నుండి 50,000కు వస్తున్నట్లుగా తెలిసింది. రెండవది స్కూల్స్. 4 కిలోమీటర్ల రేడియస్లో చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూలు, మెరు ఇంటర్నేషనల్ స్కూలు, మంతన్ ఇంటర్నేషనల్ స్కూలు, గడియం, గ్లిండేల్, సమిష్టి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి. మూడవది కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కనెక్టివిటీయే. రేడియల్ రోడ్ 30, 4 లేన్ 100 ఫీట్ సర్వీస్ రోడ్డు విత్ సైకిల్ ట్రాక్, అట్లాగే కొల్లూరు ఎగ్జిట్ 2 ఫర్ ఓఆర్ఆర్, అట్లాగే న్యూ అప్కమింగ్ ఎగ్జిట్ 1A ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాంచి గచ్చిబౌలి రోడ్డు నల్లగండ్ల నుండి వటినాగులపల్లి మీదుగా ఓఆర్ఆర్ సర్వీస్ కనెక్ట్ అవుతుంది. గోపన్పల్లి జంక్షన్, విప్రో జంక్షన్ కనెక్షన్ కూడా చాలా బాగా ఉంది. అప్కమింగ్ మెట్రో యాక్సెస్ ఫ్రమ్ అమెరికన్ ఎంబసీ అట్లాగే నియోపోలిస్కి వస్తుంది. వీటన్నిటి వలన ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నియోపోలిస్కి, కోకాపేట్కి, హైటెక్ సిటీకి వెళ్ళడానికి మల్టిపుల్ మరియు కాంచి గచ్చిబౌలి రోడ్డు నియర్ విప్రో 2 జంక్షన్, అలాగే అప్కమింగ్ 100 ఫీట్ రోడ్డు కనెక్టింగ్ రేడియల్ రోడ్ 30ని కాంచి గచ్చిబౌలి రోడ్ని విప్రో 2nd క్యాంపస్ దగ్గర వస్తుంది. వీటన్నిటి వల్ల మంచి కనెక్టివిటీ ఉంది. 4వ అడ్వాంటేజీ కంజెషన్ ఫ్రీ ట్రాఫిక్ అని చెప్పొచ్చు. 4 లేను 100 ఫీట్ రోడ్డు వలన ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా అన్ని ప్రాంతాలకి చేరుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఉస్మాన్ నగర్ ఏరియా నుంచి మైండ్ స్పేస్కి ఒక్క సిగ్నల్ కూడా లేకుండా డైరెక్ట్గా చేరుకోవచ్చు 20 నిమిషాల్లో. తర్వాతది హాస్పిటల్ ప్రాక్సిమిటీ. మంచి హాస్పిటల్స్ అన్నీ కూడా ఉస్మాన్ నగర్కి అందుబాటులో ఉన్నాయి. కాంటినెంటల్ హాస్పిటల్, ఫైనాన్షియల్ అపర్ణ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నల్లగండ్ల దగ్గరలో ఉన్నాయి. ఏఐజీ హాస్పిటల్ చాలా అందుబాటులో, ఏఐజీ హాస్పిటల్ కూడా అందుబాటు దూరంలో ఉన్నది. అంతేకాదు అప్కమింగ్ హాస్పిటల్స్ రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీలో మరియు అపర్ణ దక్కన్ టౌన్షిప్లో కూడా వస్తున్నట్లుగా చెప్పారు. 6th అడ్వాంటేజీ షాపింగ్ మాల్స్. ప్రస్తుతం అపర్ణ నియో మాల్ నల్లగండ్లలో అందుబాటులో ఉంది. అట్లాగే శరత్ సిటీ మాల్. ఇవి కాకుండా అప్కమింగ్ మై హోమ్ మాల్ ఇన్ తెల్లాపూరు, అప్కమింగ్ ఆర్ ప్రపోజ్డ్ రాజపుష్ప మాల్ లైఫ్ స్టైల్ సిటీలో వస్తుంది. ఉస్మాన్ నగర్ గోపన్పల్లి ఏరియాలో ఉస్మాన్ నగర్ గోపన్పల్లి ఏరియా నెక్స్ట్ రెసిడెన్షియల్ హబ్గా మారిపోతుంది. దీనికి కారణం ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నియోపోలిస్కి, అదర్ ఐటీ హబ్స్కి దగ్గరలో ఉండడం. డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే నాకు తెలిసినంత వరకు పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఇది చాలా మంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంగా గుర్తించారు. ఇందులో మీరు చూడొచ్చు, ఒక ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఇచ్చాను.
2000 ఎస్ఎఫ్టి 3 బిహెచ్కే ఫ్లాటు ఎట్ ది రేట్ ఆఫ్ 7.5 థౌజండ్స్ పర్ ఎస్ఎఫ్టి ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 1.5 క్రోర్స్ అవుతుంది. ఈ రెసిడెన్షియల్ ఫ్లాటు ఒక సంవత్సరం లోపు అందుబాటులోకి వస్తుంది ఆక్యుపై చేయడానికి. ఆ తర్వాత 3 సంవత్సరాలకి రెంట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే నెలకి 50,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకి 18 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఫ్లాట్ ప్రైస్ అప్రిసియేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే 4 సంవత్సరాల తర్వాత 2,500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మనం 7,500కి ఫ్లాట్ పర్చేజ్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఇది 10,000 అయ్యే అవకాశం ఉంది. విత్ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్ 4 సంవత్సరాల తర్వాత దాదాపు 45% గెయిన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్న కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. అవి రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీలో రాజపుష్ప ఇంపీరియా గేటెడ్ కమ్యూనిటీ, రాజపుష్ప ఎరేలియా, రాజపుష్ప ప్రివెన్సియా, అలాగే అపర్ణ వారి అలాగే విల్లా కమ్యూనిటీస్, ముప్పావారి విల్లా కమ్యూనిటీ, ముప్పావారి అపార్ట్మెంట్స్, డిఎస్ఆర్ వాళ్ళ హై ఆల్టిట్యూడ్, డిఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్టు, అలా హాల్మార్క్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో వివిధ దశల్లో ఉన్నాయి. నెక్స్ట్ బుద్వేల్ ఏరియాకి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే హెచ్ఎండిఏ ప్లాట్స్, ల్యాండ్ పార్సెల్స్ సొంతం చేసుకున్న కంపెనీలు ఇందులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాయి. అందులో మొదటిది ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. అంతేకాకుండా రాజేంద్ర నగర్లో ప్రెస్టేజ్ సిటీ అని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. త్వరలో మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు బుద్వేలు హెచ్ఎండిఏ ప్లాట్స్లో అని తెలిసింది. ఈ మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రెస్టేజ్ వారి స్ప్రింగ్ హైట్స్ అబౌట్ టు లాంచ్ అని చెప్పారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో దాదాపు ఎస్ఎఫ్టి 7,000 నుంచి 7,500 వరకు చెప్తున్నట్లు తెలిసింది. ఈ ఏరియా ఓఆర్ఆర్కి అడ్జసెంట్లో ఉంది. రాజేంద్ర నగర్ పరిధిలో ఎగ్జిట్ 17కి దగ్గరలో ఉంది. అంతేకాదు బుద్వేల్ దగ్గరలో ఓఆర్ఆర్కి ఒక న్యూ ఎగ్జిట్ ప్లాన్ చేశారు. ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటిలో యావరేజ్ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టి 6,500 నుంచి 7,000 వరకు తీసుకొస్తున్నారు. బిహెచ్కే ఫ్లాట్ కాస్ట్ మరియు ఆఫ్టర్ 4 years రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి చూపించాను. ఈ క్యాలిక్యులేషన్స్ కేవలం ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే. ఈ ఏరియాకి ఉన్న అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ది నెంబర్ 1 లొకేషన్. ఇది ఎత్తైన ప్రదేశంలో సీ లెవెల్కి 550 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఓఆర్ఆర్కి లోపల పక్కన ఉంది. ఓఆర్ఆర్కి వెలుపల పక్క ఎగ్జాక్ట్గా ఈ బుద్వేలు ల్యాండ్ పార్సెల్స్కి ఆపోజిట్లో అప్కమింగ్ ఎకో హిల్ పార్కు ఉంటుంది. ఈ ఎకో హిల్ పార్కు మరియు హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూడొచ్చు. ఈ ఏరియా మరొక జూబ్లీ హిల్స్ లేదా నెక్స్ట్ నియోపాలిస్ అని చెప్తున్నారు. రెండవ అడ్వాంటేజ్ కనెక్టివిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17కి మరియు అప్కమింగ్ న్యూ ఎగ్జిట్తో పాటు రాజేంద్ర నగర్లో ఉన్న పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్టివిటీ బాగా ఉంది. ఈ లొకేషను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉంది. దాదాపు 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి కానీ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ చేరుకునే అవకాశం ఉంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈజీగా సెంట్రల్ హైదరాబాద్ కూడా చేరుకోవచ్చు. మూడవ అడ్వాంటేజ్ అప్కమింగ్ మాల్స్ అండ్ హోటల్స్. డెవలప్మెంట్ యాక్టివిటీ ఇప్పుడే మొదలైంది కాబట్టి బిగ్ మాల్స్, స్టార్ హోటల్స్ 4 నుండి 5 సంవత్సరాల్లో వస్తాయి అని చెప్తున్నారు. ఇది ఎకో హిల్ పార్క్ పక్కన 5 స్టార్ హోటల్ వస్తుందని చెప్పారు. ఫోర్త్ అడ్వాంటేజ్ ఇది గ్రేట్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఎకో హిల్ పార్క్ అప్కమింగ్ ఎకో హిల్ పార్క్కి ఓఆర్ఆర్కి వెలుపల పక్కన ఉంది. హిమాయత్ సాగర్ ఒడ్డున ముస్తాబవుతుంది. ఈ ఎకో హిల్ పార్కు సరౌండింగ్స్ అన్నీ కూడా ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ కాబోతుందని చెప్తున్నారు. ఇక డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఎండ్ యూజ్కి ఇమీడియట్గా పనికిరాదు.
మనం అక్కడ నివాసం సాగించాలి అంటే దాదాపుగా 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల టైం పడుతుంది. ఆ తర్వాతే అందుబాటులోకి వస్తుంది. అలాగే స్కూల్స్ విషయానికి వస్తే దగ్గరలో గ్రేడ్ స్కూల్స్ ప్రస్తుతానికి లేవు, ఫ్యూచర్లో రావచ్చు. తర్వాత హాస్పిటల్స్ విషయానికి వస్తే దగ్గరలో హాస్పిటల్స్ ఏమీ లేవు. మాల్స్, థియేటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 4 ఇయర్స్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్స్, ప్రెస్టేజ్ సిటీ నియర్ రాజేంద్ర నగర్, మై హోమ్ ప్రాజెక్ట్స్ 2025లో లాంచ్ అవుతాయి అని అంటున్నారు. ఇది నాకున్న రియల్ ఎస్టేట్ పరిజ్ఞానంతో. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.